తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో మంత్రి వేణుగోపాల్ పర్యటించారు. అధికారులతో కలిసి పంట పొలాలను పరిశీలించి రైతుల సమస్యలపై ఆరా తీశారు. పంట పొలాలకు నీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వచ్చాను సార్ ఆడెవడో బాగున్నాడు నాకు అయితే వాటర్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆల్సో వెరీ వాల్యుబుల్. సో ప్రాస్పెక్ట్స్ వేయించారు. వాటర్ మేనేజ్మెంట్ మీద ఆథరైజేషన్ ప్రాజెక్ట్ ఎప్పుడు వీళ్ళు ఉన్నారు కదా ఆర్బీకేలో ఫార్మింగ్ వాళ్ళతో కోఆర్డినేట్ రాజులూరు మండలంలో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి సాగునీటి ఎద్దడిని పరిశీలించడానికి ఈరోజు సూపరింటెండెంట్ ఇంజనీర్ గవిలేశ్వరం వారు ఇక్కడికి వచ్చారు. ఈ వాస్తవ పరిస్థితిని ఇంతకు ముందే నేను ఒకసారి పర్యటన చేసి వారి దృష్టికి తీసుకెళ్ళి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారితో కూడా డిస్కస్ చేసిన తర్వాత సమస్య తీవ్రతని వారే స్వయంగా వచ్చి పరిశీలించినట్లయితే భవిష్యత్తులో ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటిది శాశ్వతంగా దొరుకుతుందనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం యొక్క ఆలోచనగా నేను తీసుకుని వారికి తెలియజేయటం, తద్వారా ఇవాళ ఏ ఏ గ్రామాల్లో ఎక్కడైతే శివారు ప్రాంతాలు ఉన్నాయో టైలెంట్స్ సాగునీటి ఎద్దడి వల్ల ఇప్పుడే నాట్లు వేసుకున్నటువంటి రైతులు పడుతున్న ఆందోళన ఎలా తగ్గించాలనేటువంటిది ప్రభుత్వం ఒక ప్రాధాన్యతగా తీసుకుని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి గోదావరి జలాల్లో మన కెనాల్స్కి కావాల్సినటువంటి రిసీవింగ్ పార్ట్ ఏదైతే ఉందని పెంపు చేయడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. 1-2 రోజులు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మరలా ఇటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రణాళికలు సిద్ధం చేయడం కోసమే ఇవాళ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు వచ్చారు ఇక్కడికి. మనం ఎక్కడైతే రామచంద్రపురంలో ఉన్నటువంటి తీర ప్రాంత రైతులు ఉన్నారో వారందరినీ కూడా ధైర్యంతో ఉండమనేటువంటి ఈ సందర్భంగా మనం చేస్తూ, దీనికి తోడుగా ఎక్కడైతే డ్రైన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా క్రాస్ బండ్స్ వేసి వాటర్ పంప్ చేసుకుని మళ్ళీ లిఫ్ట్ చేసుకుని ప్రతి నీటి బిందువుని సాగు కోసం ఉపయోగించాలనేటువంటి స్పృహని లేకపోతే అవగాహనని రైతులు కలిగి ఉండాలి. గతంలో మాదిరిగా కాకుండా ఇవాళ సాగునీటి ఎద్దడి ప్రారంభమైంది.